మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో వ్రాయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుడని మీరు జ్ఞాపకము చేసుకునడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తములన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రభు ఈ మాటలు మన కొరకాయ దీవించునుగాక. 2వ అధ్యాయానికి మనం వచ్చుచుండగా నేను క్లుప్తంగా ఒక ఓవరాల్ వ్యూ ఇచ్చి మరి మన సహోదరులు సంగతులు వివరించడానికి వారికి సమయాన్ని అప్పగిస్తాను. 2వ అధ్యాయం ప్రారంభిస్తూ ఉండగా మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ సంఘములో ఉన్న ప్రియుల యొక్క పూర్వ స్థితిని వారి ప్రస్తుత స్థితిని అపోస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. ఈ అధ్యాయానికి ఒకవేళ మనం ఒక పేరు పెట్టుకోవాలంటే హీ లీడ్స్ అస్ ఇంటూ ద రిసెప్షన్ రూమ్ అని చెప్పుకోవచ్చు. రిసెప్షన్ రూమ్, ఆహ్వాన గది. మొదటి అధ్యాయంలో మనం చూచాం కదా, ఆయన సంకల్పం, ఆయన ముందుగా నిర్ణయించుకున్న స్థితి, దాని కొరకై కుమారుని ద్వారా కార్యము జరిగించిన స్థితి, పరిశుద్ధాత్మ ద్వారా దానిని ముద్రించిన స్థితి మనం ఆలోచన చేశాం. 2వ భాగములో పౌలు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనను బట్టి వారు ఏమి తెలుసుకోవాలో, ఎలాగో కలిసి సాగాలో, క్రీస్తు అధీనములో లేక ఆయన శిరస్వత్వములో దేహముగా ఉండుట కొరకై వారు కలిసి కొనసాగాలో అనే సంగతులు ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ దైవ ఏర్పాటును, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన తీరును 2వ అధ్యాయంలో ఆయన వివరిస్తున్నాడు. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రిసెప్షన్ రూమ్. ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన నిత్య సంకల్పాన్ని బట్టి. దాని కొరకు కుమారుని ద్వారా కార్యము జరిగించాడు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరిగించాడు.
ఆయన ఆ ఆహ్వానము మేరకు మనం లోపల ప్రవేశించే ఆ స్థితిని కలిగించిన విధానం, అందులో ఉన్నటువంటి దైవ ఉద్దేశం ఈ అధ్యాయంలో వివరించుతున్నట్లుగా మనం క్లుప్తంగా చూడగలం. మొదటి 10 వచనాలు ఒక భాగంగా ఉంటే 11 నుండి 22 వచనాలు రెండవ భాగంగా మనం ఆలోచన చేయవచ్చు. ఈ మొదటి 10 వచనాలలో కూడా 3 సంగతులు మనం గమనించవచ్చు ప్రియులారా. 1 నుండి 3 వరకు పూర్వ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగున్నారట వారు? దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ద వర్క్స్ ఆఫ్ సిన్ అని చెప్పుకోవచ్చు. వారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నారు. మొదటగా చచ్చిన స్థితి వారిలో ఉంది, జీవము లేని స్థితి ఉంది. వారు బ్రతికి ఉన్నారు కానీ చనిపోయిన వారుగా ఉన్నారు. నాకు జ్ఞాపకం వస్తుంది ఒక భక్తుడు పలికిన మాట, మనుషులంతా కూడా సమాధుల దొడ్డిలో ఉన్నారని. బ్రతికి ఉన్నాం కానీ ఎక్కడున్నాం? సమాధుల దొడ్డిలో ఉన్నాం, జీవము లేని వారులాగా ఉన్నాం. అది వారి స్థితి అని ఆయన తెలియచేస్తున్నాడు. చచ్చిన వారై ఉండగా అంటున్నాడు మొదటి వచనంలో. రెండవ వచనంలో మీరు అవిధేయులై ఉన్నారు అంటున్నాడు. మూడవ వచనంలో శరీర యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మీరు మునుపు ప్రవర్తించితిరి అంటున్నాడు. ఇది అవిధేయతతో కూడినటువంటి జీవితంలో వారు ఎలాగూ శరీర కోరికలు మనసు కోరికలు నెరవేర్చుకుంటూ సాగారో అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ తరువాత చివరిలో అంటున్నాడు, దైవోగ్రతకు పాత్రులై ఉంటరి అంటున్నాడు. ఉగ్రత పుత్రులుగా మీరు ఉన్నారన్నాడు. ఇది పూర్వస్థితిని గురించి ఆయన క్లుప్తంగా వివరిస్తున్న మాట. 4వ వచనం నుండి అయినను అంటున్నాడు. బట్ గాడ్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. అందులో ఒక చక్కని భావం ఉందండి. అయినను మీ పూర్వస్థితి ఇంత దయనీయమైందిగా, ఇంత భయంకరమైందిగా, అవిధేయతతో కూడిందిగా, చచ్చిందిగా, జీవము లేనిదిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా తన మహాప్రేమ ఆయన చూపాడంటున్నాడు. అదే క్రీస్తు ప్రభులో మన పట్ల చూపిన ప్రేమ. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అంటున్నాడు. చనిపోయిన వారిని జీవింపు చేస్తున్నాడు. హి హస్ క్వికెండ్ us అలాంగ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచుచూ ఉండగా ఎవరెవరు దైవ ఉద్దేశములు ఆ నిత్య సంకల్పములో ముందుగా దేవుని వలన చూడబడి ఏర్పరచుకోబడ్డారో వారందరూ ఆయన సమాధి నుండి లేచుచూ ఉండగా లేచిన అనుభవంలోనికి అది తీసుకొచ్చేదిగా ఉన్నదని ఈ భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు మన స్థితి ఏమిటో ఈ భాగంలో 4 నుండి 7 వచనాల వరకు ఆయన వివరిస్తున్నాడు. ప్రియులారా, లేపబడ్డాం లేక బ్రతికించబడ్డాం అనగా రక్షించబడిన వారు ఆయన కృపచేత అది జరిగినది. అంత మాత్రమే కాకుండా క్రీస్తు యేసునందు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఆయన ఉపయోగిస్తున్న ఈ పదజాలం అది గంభీరమైనటువంటి పదజాలం కదండి. ముందేమన్నాడు? ఆయన కరుణా సంపన్నుడై ఉండి, ఇంగ్లీష్లో రిచ్నెస్ దాన్ని తెలియచేస్తుంది. సంపన్నుడనే పదం వింటంగానే అది ఎంత గంభీరమైందో, అది ఎంత ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని లేక ధనాన్ని కలిగిందిగా ఉన్నదో అనేది మనం తరచుగా గమనించలేని వారంగా ఉంటాం. మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, దేనివలన? తన కృప మహదైశ్వర్యము. ఆయన కృపలో ఎంతో ఐశ్వర్యం ఉన్నదాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. నిన్న కృపను గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఒక తలంపు నాకు కలిగింది, మర్చిపోయానే అనుకున్నాను. పౌలు తీతుకు రాస్తూ 2వ అధ్యాయంలో పలుకుతాడు, దేవుని కృప మనకు ప్రత్యక్షమాయెను అని. కృప అంటే క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువే ఆ దైవ కృప. ఆయన చూపినటువంటి ఆ ప్రేమ, ఆ వాత్సల్యత, అవన్నీ కూడా ఆ కృప ద్వారా మనకు కలిగేవిగా ఉన్నాయి. కనుక ఇక్కడ అంటున్నాడు కృప మహదైశ్వర్యం. యేసుక్రీస్తు ప్రభువు మానవుల పట్ల చూపినటువంటి ఆ ప్రేమ, ఆ జాలి, ఆ దయ, అవి వర్ణనాతీతమైనవి, గ్రహింపుకు మించినటువంటివి. ఒక ఐశ్వర్యవంతుడైనటువంటి ఆయన, సమస్తమును సృష్టించి సృష్టికర్తగా ఉన్నటువంటి ఆయన దీన స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల ఎంత మహోన్నతమైనటువంటి ఆ దయ, వాత్సల్యత, కనికరం, కృప అనేవి చూపాడో
అవన్నీ ఈ మాటలో మనం గుర్తించగలిగే వారంగా ఉన్నాం. ఆయన కృపా మహదైశ్వరము రాబోయే యుగములలో కనుపరచు నిమిత్తము ఎక్కడున్నాం? లేపబడి ఇక్కడ ఉన్నట క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అంటున్నాడు. స్థితి మారిపోయింది, చావు నుండి జీవం కలిగింది. అంత మాత్రమే కాదు, పరలోకపు ఉన్నత స్థితికి హెచ్చించబడిన అనుభవం కలుగుతుంది. ఇప్పుడు శరీరరీతిగా మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ ఆత్మీయంగా ఎక్కడున్నాం? పరమందున్నాం. పరలోకము అనే మాటలు, పరమందు అనే మాటలు తరచుగా ఇందులో మనకు కనబడేవిగా ఉంటున్నాయి ఈ పత్రికలో. పరమందు ఎక్కడున్నాం? ఆయనతో పాటు కూర్చుండబెడ్డాం పొజిషనల్గా. అదే మన ఆత్మీయ స్థితి. దానిని ఎన్నడూ మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఆయనతో పరమందు దేవుడు మనకిచ్చినటువంటి ఆ పొజిషన్, ఆ స్థితి, ఆయనతో కలిసి కూర్చుండబెట్టబడిన అనుభవం అదెంతో గంభీరమైనది, ఎంతో గొప్పది. అది మనం తరచుగా మరచిపోయే వరంగా ఉంటాం. మనం భూలోకంలోనే ఉన్నాం, మనం భూమి మీదనే ఉన్నామనే భావనలో మనం ఉండే వరంగా ఉంటాం. భూమి లెవెల్ నుండి ఆయన మనలను, మన స్థితిని ఆకాశానికి, ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన హెచ్చించిన వాడనేది ఈ భాగంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డామంటున్నాడు. 9-10 వచనాల్లో మనం కలిగినట్లయితే, మళ్ళా 8లో విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదంటున్నాడు. 9-10 వచనాలలో ఆయన మనకు ఇచ్చిన ఒక బాధ్యతను ఆయన తెలియచేస్తున్నాడు కదండి. అది క్రియ వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంటున్నాడు. మనం ఆకాశానికి హెచ్చించబడ్డాం, క్రీస్తు ప్రభువు తాటు పరలోకపు ఉన్నత స్థలం ముందు కూర్చుండబెట్టబడ్డాం, మహిమలో ఆయనతో పాలు కలిగిన వారంగా ఉన్నాం. కానీ ఈ లోకములో జీవిస్తున్నాం, శరీరంలో జీవిస్తున్నాం. జీవించుచుండగా ఏమి చేయాలో అనేది ఈ భాగంలో 10వ వచనంలో వివరిస్తున్నాడు. దేవుడు ముందుగా సత్క్రియలు సిద్ధం చేశాడట. క్రీస్తు ప్రభువు ద్వారా వాటిని మనకు అనుగ్రహించాడు. ఆయన యుద్ధ మనం పొందిన ఆ కృప, ఆ కనికరం, ఆ ప్రేమ, ఆ వాత్సల్యత, ఆ దయాగుణం మన అనుదిన జీవితంలో కదండి ఇతరులకు కనుపరచాలి అనేది దైవ ఉద్దేశంగా మనం గమనిస్తుంటున్నాం. ఇలాగ మొదటి 10 వచనాలు మనం చూస్తే క్రీస్తు ప్రభువులో వారి స్థితిలో కలిగినటువంటి గొప్ప మార్పును జ్ఞాపకం చేస్తున్నాడు. దాని వెనుక దేవుడు కలిగిన ఉద్దేశాన్ని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 11 నుండి మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మీరు 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 అని మొదలు పెడుతూ తర్వాత పౌలు భాష మార్చేవాడుగా మనం ఉంటున్నాడు. తనను కూడా కలుపుకునే మాటలు మనం చూస్తాం. 11 నుంచి మనం చూస్తే ఈ నెమ్మదిగా క్రమంగా ఆలోచన చేస్తే ఇట్ స్పీక్స్ ఆఫ్ సెపరేషన్. ఫస్ట్ లోకము నుండి ప్రత్యేక పరచబడినటువంటి స్థితిని గురించి ఆయన మొదటిగా వివరిస్తాడు. రెండవదిగా ఈ స్పీక్స్ ఆఫ్ రెకన్సిలియేషన్, సమాధాన పరచబడిన స్థితిని ఆయన జ్ఞాపకం చేస్తాడు తర్వాత వచనాల్లో. మూడవది హీ స్పీక్స్ ఆఫ్ యూనిఫికేషన్, ఐక్యపరచబడిన దాని గురించి ఆయన మాట్లాడుతున్న వారుగా ఉన్నారు. ప్రియులు తర్వాత వాటిని మనకు వివరిస్తారు, వాటిలో నేను ఎక్కువ వెళ్ళను. చూడండి 11 నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉన్నారు, సున్నతి గలవారు సున్నతి లేని వారుగా వేరు చేయబడిన వారుగా ఉన్నారు, మీరు సున్నతి వేరు లేనివారు. అందుచేత ఇశ్రాయేలు వారితో మీకు ఏమాత్రము సమానత్వం లేదు, మీకు దేవుడు లేడు, మీకు నిరీక్షణ లేదు, క్రీస్తుకు దూరస్తులుగా మీరున్నారు అంటున్నాడు. మరలా 13లో అయినను అంటున్నాడు. ఈ అయినను అనే మాట తీసుకొచ్చే గొప్ప మార్పు మనం గమనించాలి. మునుపు మీరు దూరస్తులు, మునుపు మీరు ఇశ్రాయేలుతో ఏమాత్రము సమానం కాని వారు, దేవుని ఎరుగని వారు. అయినను క్రీస్తుకు కూడా మీరు దూరస్తులై ఉన్నారు. కానీ అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన అనేది మనం ప్రత్యేకంగా గుర్తించాలి ప్రియులారా. దేవునితో మనం సమీపముగా చేర్చబడ్డాం, అది క్రీస్తు రక్తము ద్వారా. ఈ రక్తం ఎంతో ప్రభావవంతమైన రక్తం, మన బ్రతుకును మార్చివేసిన రక్తం, మనకు రక్షణ కలుగు చేసిన రక్తం.
మన జీవితం మీద ప్రభావము ఈనేటికి చూపుచున్న రక్తం. అది మనం మరవకుండా ఉండవలసిన వారంగా ఉన్నాం కనుక చెప్తున్నాడు 13 అలాగున 14లో చెప్తున్నాడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అంటున్నాడు. ఇక్కడ చూడండి, వారి మధ్య ఉన్న తేడాని ఇక్కడ కొట్టివేస్తున్నాడు. ఆయన యూదుడు కదండి. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి ఎక్కువ మంది, కనీసం సగం మంది నేను అనుకుంటున్నాను, అన్యులుగా ఉన్నవారు, యూదుల నుండి వచ్చిన వారు కారు. అక్కడ రెండు కలిసి ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యుల నుండి ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు మీరును మాకును అంటున్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం ముందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేస్తేనే ఉంటున్నాడు. చూడండి, ఇదెంతో గంభీరమైన భావన. దీన్ని మనం ఈ దినాల్లో ఐ థింక్ వీ హ్యావ్ ఫెయిల్ టు అండర్స్టాండ్ దిస్. కనుకనే మన సంఘాల్లో భేదాలు, సమస్యలు, ఐక్యత లేనటువంటి స్థితి ఎంతగానో చూస్తున్నాం. అది ఎంతో విచారకరమైన స్థితి. ముఖ్యంగా నేను ప్రకాశం జిల్లాలో పుట్టాను, పెరిగాను. గుంటూరు ప్రకాశం జిల్లాల సంఘాల స్థితి తెలుసుకున్నప్పుడల్లా నాకు దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది. విభజనలు, కక్షలు, వివాదాలు, ప్రజలు విభజించబడినారు, నాయకులు విభజన కోరుకుంటున్నారు, నాయకులు విభజిస్తున్నారు. అది ఎంతో దుఃఖకరమైన ప్రియులారా. విభజించబడ్డానికి కాదు మనం ఒకటి చేయబడింది, ఆయన దేహంలో ఒకటిగా చేయబడ్డాం. క్రీస్తు రక్తమే అది తీసుకుని వచ్చింది. పౌలు చెప్తున్న మాట చూడండి, మనము ఆ మధ్య గోడ కొట్టివేయబడిన వారంగా ఉన్నాం, కానీ మనమైతే గోడలు కట్టుకుంటున్నాం. నేను ఇది, నువ్వు అది కదండి. ఎంత విచారకరం. అది ప్రభు దాన్ని బట్టి సంతోషిస్తాడా? ఎంత మాత్రం సంతోషించు. ప్రకాశం గుంటూరే కాదు, మాంధ్రదంతా కూడా ఇది వ్యాపించిందని తెలుస్తుంటే నాకు ఎంతో బాధ ఇస్తుంది. ఇది ఇంకా కూడా విస్తరించడం ఎంతో విచారకరం ప్రియుల. ప్రభు మనల్నంతా ఒకటిగా చేస్తే మనం ఆయన సంకల్పానికి విరోధంగా వెడుగొట్టబడుతున్నామంటే ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా వెళ్తున్నామా లేదా? ఆయన ఏర్పాటుకు వ్యతిరేకంగా వెళ్తున్నామా లేదా? నాయకులు దీన్ని గుర్తించాలి, మనం కూడా గుర్తించాలి, జాగ్రత్త కలిగి సాగాలి. పౌలు అంటున్నాడు ఈ భాగంలో చూడండి, మన ఉభయులను ఏకము చేశాను. ఇలాగున మరి ఆయన తీసుకువచ్చిన ఆ సమాధాన స్థితిని, సమాధానాన్ని గురించి 16 వరకు ఆయన మాట్లాడుతున్నాడు. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేశారట. ఒక శరీరంలో అవయవాలు కొట్టుకుంటాయండి. నీతో నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చారంటే నేను పోతానండి, నా ఈ చెయ్యి అంటదా, లేకపోతే నా కన్ను అంటదా, నా కాలు అంటదా అంటే ఏమవుతాం? మనం చచ్చిన వారమే అవుతాం, బ్రతికిన వారితో ఏమాత్రం సమానం కాం. అలాగున ఒక్క శరీరములోని అవయవాలుగా మనలను చేశాడంటున్నాడు పౌలు. ఇది ఎంత గొప్ప మర్మం. ఈ మర్మాన్ని మనం పోగొట్టుకున్నామంటే ఇది ఎంతో విచారకరం. ఏక శరీరముగా చేశాడు, దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అంటున్నాడు. ఆ సమాధాన సువార్త అంటున్నాడు క్రీస్తు ప్రభు ప్రకటించిన దాన్ని 17 వచనంలో. ఆ తర్వాత చివరిలో మనం గమనించినట్లయితే 19 నుండి మనందరము దేహములో చక్కగా అమర్చబడ్డాం పరిశుద్ధమైన దేవాలయం అవడానికి. దేవాలయం అంటే ఆయన నివసించే స్థలం. ఆయన మన మధ్య నివసించే దాని కొరకైనటువంటి చక్కని పరిశుద్ధమైనటువంటి దేవాలయం అవడానికి కట్టబడుచున్నాము అంటున్నాడు. ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. కట్టబడుచున్నామా, పడగొట్టబడుచున్నామా? ఆయన మన మధ్య నివసించే ఆ స్థితి మనం కల్పిస్తున్నామా? ఆయన మన మధ్య లేకుండా బయటకు వెళ్ళిపోయే ఆ స్థితిని మనం ఆయన శరీరముగా, ఆయన దేహముగా, సార్వత్రిక సంఘం ఆలోచన ఒకటి ప్రక్కన పెడదాం, స్థానిక సంఘం కూడా ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. స్థానిక సంఘంగా ఎలాగూ మనం కట్టబడుచున్నామనేది మనం ఎంతో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ప్రియులారా. ఆయన మన మధ్య నివసించుటకు తగిన స్థితి మన భావనలో, మన ప్రవర్తనలో, ఆయనకు లోబడుటలో, అందరూ కలిసి సమాధానంగా సాగుటలో కల్పించవలసిన వారం అనేది దేవుని వాక్యం తెలియచేస్తుంది.
ప్రకటన 3:20 నాకు జ్ఞాపకం వస్తుందండి. ఎక్కడున్నాడు ప్రభు? బయట ఉన్నాడు సంఘంలో. మనం అనుకోవచ్చు ఆయన మన మధ్య ఉన్నాడని, మనం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నామని. అనేక స్థలాలలో ఆయన బయటుండి తట్టుతా ఉన్నాడు. బయటికి నెట్టివేశారు ప్రియులు. ఎంత విచారకరం. కనుక ఆయన మనను రిసెప్షన్ రూమ్లోనికి ఆహ్వానించి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళడమే కాదు, ఆ రిసెప్షన్ రూమ్లో గుండా ఉన్నత స్థితికి ఆయన తీసుకువెళ్ళి ఆయన కడుతూ ఉన్నాడు, సమాధానపరుస్తున్నాడు, కడుతూ ఉన్నాడు. అదెంతో ఉన్నతమైనటువంటి భావన. ఒకవేళ రాష్ట్రపతి కదండి, రాష్ట్రపతి భవన్ కొద్దిమందిని చూసిన వాళ్ళు ఉండొచ్చు. ఎంతో విశాలమైన భవనం. రాష్ట్రపతి పిలిచిందనుకోండి, మనల్ని ఆ రిసెప్షన్ రూమ్ నుంచి అక్కడి నుంచే పంపిస్తారు, లేకపోతే ఆ ఉండే గదికి మాత్రమే తీసుకెళ్ళి పరిచయం చేస్తారు, పని అయిపోగానే వెళ్ళిపోమంటారు. ఆమె ఉండే ఆ లోపల గదిలో కానీ ఎవరిని తీసుకెళ్ళదు. కానీ మన ప్రభు కదండి, ఆయన తానున్న ఆ స్థితికి మనల్ని చేర్చాడు, తీసుకుని వెళ్ళాడు. ఆయన ఉన్నత స్థితిని విశ్వాసుల జీవితంలో కలుగు చేసిన వాడిగా ఉన్నాడు. ఈ సంగతులు మనం గ్రహించి ప్రభు కొరకు ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. నేను ఇంతటితో నా ఓపెనింగ్ రిమార్క్స్ ఆపుతున్నాను. ప్రియులు వారి ఈ విషయాలు ముందుకు తీసుకుని వెళ్తాను. మనము దేవుని దాసుని ద్వారా విన్నాం ట్రైన్ ఆఫ్ థాట్స్ కదా. చాలా విషయాలు దాదాపు ఈ 2వ అధ్యాయంలో చెప్పబడిన అన్ని విషయాలు దేవుని దాసులు టచ్ చేశారు. మరికొన్ని విషయాలు మనం కలిసి దీన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి, రిసెప్షన్ రూమ్ అన్నారు కదా, వివరించారు. అది దేవునితో సహవాసము, దేవుడున్న స్థలము. అయితే 1-3 వచనాలు మనం చదివినప్పుడు పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ వారొక పూర్వస్థితి, వారు ఇప్పుడున్న స్థితి చెప్తున్నాడు కదా. అంటే పౌలు వారిని చూచి వారి విషయాలు చెప్తున్నాడు. అలాగైతే ఈ స్థితిని వారు అనుభవించారు కదా, వారు ఎంత గ్రహించారు అనే ఒక ఆలోచన మనం చేయాలి కదా. పౌలు చెప్తున్నాడు, మీరు పూర్వము పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉండేవారు కదా. పౌలు అన్నాడు మీరు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని క్రీస్తులో బ్రతికింపు చేశాడు. ఒకప్పుడు మీరు అవిధేయులు, ఇప్పుడు విధేయతను బట్టి దేవునికి సమీపంగా తీసుకురాబడారు. పౌలు వారి అనుభవం చెప్తున్నాడు, అంటే వాళ్ళలో జరిగిన కార్యం చెప్తున్నాడు. అలాగైతే వారి స్వంత అనుభవం ఎంత ఈ విషయాల్లో? మనము కూడా చాలాసార్లు ఈ విషయాలు వింటాం కదా, కానీ హౌ మచ్ వి నో దిస్ బై ఎక్స్పీరియన్స్? అనుభవపూర్వకంగా నేను చూసినప్పుడు ఈ విషయాలు నా జీవితంలో నేను ఎంత అనుభవం చేస్తున్నాను. ఈ రిసెప్షన్ రూమ్లో దే కుడ్ సీ దేర్ పాస్ట్, వారి పూర్వస్థితిని చూడగలుగుతున్నారు. ప్రతి విశ్వాసి కూడా ఈ పూర్వస్థితిని గ్రహించేవాడుగా ఉండాలి. నాకెవరో చెప్పడం కాదు. అంటే పౌలు దేవుని కార్యం మీలో ఏం జరిగిందో చెప్తున్నాడు, కానీ ఆ కార్యం ఒక అనుభవ జ్ఞానము వారు కలిగి ఉండాలి. మనము కూడా అంతే. చాలాసార్లు ఈ వాక్యం చదువుతాం, లేకపోతే సేవకుల ద్వారా సహోదరుల ద్వారా వింటాం, కానీ హౌ మచ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్, నేను దాన్ని ఎంత అనుభవం చేస్తున్నాను. నేను కూడా పౌలు ఎఫెసీలకు ఒక మాట చెప్తున్నాడు, మీరు ఇలా ఉండేవారంటే అప్పుడు ఎఫెసీలు ఏమనాలి? వారి అనుభవంతో అవును నువ్వు చెప్తున్న మాట నిజమే, మేము ఒకప్పుడు ఇలాగుండేవారిని, ఇప్పుడు ఇదై ఉన్నాం కదా. ఆ విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత దేవుని దాసులు ఆ మాట చాలా భారంతో చెప్పారు. ఒకటి, వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. సపరేషన్ అనేది
లోకం నుంచి మనం వేరవుట, లోకం నుంచి వేరుపరచబడా. బట్ దెర్ ఇస్ నో సపరేషన్ ఇన్సైడ్ ద ఫోల్డ్. అందుకే అక్కడ చెప్తున్నాడు, లోకం నుంచేమో వేరుపరిచాడు, లోపల ఏం చేశాడు అంటే ఆ అడ్డగోడని తీసివేశాడు. లోపల సపరేషన్ లేదు. సపరేషన్ అనేది బయట కనబడుతుంది, బయట నుంచి మనం వేరయ్యాం. రిసెప్షన్ రూమ్లో వచ్చినప్పుడు అందరూ సమానమే. మరి ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత నా చుట్టూరు నేను గోడ కట్టడానికి లేదు. దేర్ ఇస్ నో సపరేషన్ ఇన్సైడ్ వీఆర్ ఆల్ ఈక్వల్ అండ్ వన్. తర్వాత నాకు బాగా తాకిన ఒక మాట ఇక్కడ ఏంటి అంటే, ఆయన పాపంలో అపరాధంలో చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికింపు చేసి ఎక్కడ కూర్చోబెట్టాడు? అక్కడ చెప్తున్నాడు కదా, ఎక్కడ ఆ వచనం చదువుదాం చూడండి. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా అన్నాడు. సీటెడ్ ఈక్వల్ అలాంగ్ విత్ క్రైస్ట్, ఆయనతో కూడా. ఇలా అర్థం చేసుకుంటాం. నేను పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉంటాడుగా ఆయన యేసు ప్రభులు నన్ను బ్రతికింపు చేసి ఆ ఉన్నతమైన స్థలంలో పరలోకంలో నన్ను కూర్చోబెట్టాడు. నేను వెళ్ళి కూర్చున్నాను. నేను ఇలా కూర్చోగానే పక్క తిరిగి చూస్తే యేసు ప్రభు కూర్చున్నాడు అక్కడ కదా. ఆ చీకటిలో నుంచి, ఆ చచ్చిన స్థితి నుంచి లేవనెత్తాడు, పరలోక స్థలంలో ఉన్నత స్థలంలో కూర్చోబెట్టాడు. ఇది నీ స్థానము, నువ్వు ఇక్కడ కూర్చో అన్నాడు. అలా కూర్చున్నాను, బాగుంది. పక్కన తిరిగి చూస్తే ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. తనతో కూడా ఆయన కూర్చోబెట్టి, ఎంత గొప్ప భాగ్యం ఇది! దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? అందుకే పౌలు రోమిల్కి రాస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయంకు రండి. 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు విశ్వాసుల గురించి. రోమిల్కు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారసులము కో-హెయిర్స్ విత్ క్రైస్ట్. యేసు క్రీస్తుతో మనము కూడా వారసులము అన్నాడు. కో-హెయిర్స్ విత్ క్రైస్ట్. ఇది ఎంత గొప్ప విషయం! యేసు ప్రభువుకి దేవుడు ఎంత అధికారము, ఎంత మహిమ, ఎంత స్వాస్యం ఇచ్చాడో అంతే మనకు కూడా ఇస్తున్నాడు కదా. కో-హెయిర్స్ విత్ క్రైస్ట్. ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. ఆయనతో సమానమైన స్థితిని ఇచ్చడం మాత్రమే కాదు, వారసులుగా చేస్తున్నారు. ఇది అందుకే గాడ్ హూ ఇస్ రిచ్ ఇన్ మర్సీ అన్నాడు. దేవుడు కరుణా సంపూర్ణమై ఉంది. ఒకప్పుడు భేద స్థితి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుకు ముందు ఏ స్థితి అంటే భేద స్థితి. కానీ ఇప్పుడు ఐశ్వర్యమైన స్థితి. ఎలాగొచ్చింది ఇది? కురందిలుగు చెప్తూ అంటున్నాడు కదా, ఆ ధనవంతుడు తను తాను రిక్తునిగా చేశాడు, ఆయన మన కొరకై దరిద్రుడయ్యాడు, తద్వారా నా స్థితి మార్చి ఇప్పుడు నేనేమయ్యాను? ఐశ్వర్యమైన స్థితిలో. యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుకు ముందు దారిద్రమైన స్థితి. కానీ యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన తర్వాత మన స్థితి ఐశ్వర్యవంతమైంది. ఎంత ఐశ్వర్యం అంటే ఆయనకి ఎంత ఐశ్వర్యం ఉందో అంత. ఆయనతో కూడా తోటి వారసులము, కో-హెయిర్స్ విత్ క్రైస్ట్. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. అయితే ఇది మన అనుభవంలో ఉండాలి కదా. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎంత గొప్ప కార్యము ఆయన మనకు చేశాడు. మనం ఒక్కొక్క వచనం దాని యొక్క ప్రధానమైనటువంటి ఫోకస్ చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే తర్వాత మళ్ళీ అధ్యాయం చదువుకున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. 2వ అధ్యాయం 1వ వచనం నుండి బ్రదర్ కంటిన్యూ చేస్తాం. 1వ అధ్యాయం మనం ఈ సర్వనామాలు కనుక ఆలోచన చేస్తే, సర్వనామం అంటే ఏంటి? మీరు, నేను, మేము, మాకు, మనకు అని ఉన్నాయి కదా. అవి మనం ఆలోచన చేస్తే మొదటి 13 వచనాల వరకు మనం అనేటువంటి పదం వరకు ఉన్నట్లుగా మనం చూస్తాం.
అక్కడి నుంచి ఆత్మకార్యం ద్వారా కొన్ని సంగతులను మనకు బోధించబడాలి అనే విషయం పైన ఈ పత్రిక వేరు చేయబడిందని మనం గమనించవచ్చు. ఏంటి ఆత్మకార్యం అని అంటే, దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపుట. ఏం చెప్పండి? దేవుడు మృతుల, అది మొదటి అధ్యాయం 19వ వచనంలో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, ఆయన క్రీస్తుయందు వినియోగపరిచిన బలాతిశయం మనకెలా ఉపయోగపడుతుందో చెప్పేది 2వ అధ్యాయం. 2వ అధ్యాయం అంతా దేని మీద ఫోకస్ అయి ఉంది అని అంటే, యేసు ప్రభువును దేవుడు లేపారు కదా మృతుల్లో నుంచి, ఆ బలం మనలో ఎలాగూ పనిచేస్తుందో చెప్పేటువంటిది 2వ అధ్యాయం. పని చేసి మనలను ఆయనకు నివాసయోగ్యంగా చేయడం, అది 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైన మూల అంశం. కాబట్టి మనం చూద్దాం, ఇందాక చెప్పినటువంటి విషయాలే వచనం వెంబడి వచనం వెళ్తున్నాం కనుక ఈ విషయాలు మనం మరొకసారి చూస్తున్నాం. చూడండి, 2వ వచనంలో మనం చదివితే మన స్థితి ఏంటి అని అంటే, పూర్వపు స్థితి ఏంటి అని అంటే 3 మాటల్లో మనం అక్కడ ఉన్నటువంటి సంగతులు. మొదటి వచనం చూడండి, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇది మనకు అని ఎందుకు అనట్లేదు? మనకు అని ఎందుకు అనట్లేదు? ఒక భాగం అయితే చెప్పేటువంటి ఆయన యూదుడు కనుక, అక్కడ ఉన్నటువంటి వారు అంటే అందులో అందరూ అన్యులేనా? యూదులు లేరు ఇంకా? ఉంటే ఉండొచ్చు. అయితే మీ అనేటువంటిది ఇక్కడ స్థానిక సంఘాన్ని ప్రత్యేకంగా చూపించేటట్లుగా కూడా కొంత అవగాహన మనం తీసుకురావచ్చు. మీ ఈ లోకల్గా ఏర్పడినటువంటి ఎఫెసీ సంఘం అని చెప్పడం అనమాట. మీరు సంఘములో చేర్చబడిన మీరందరూ, సంఘములోనికి రాబడిన మీరందరూ కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది సంఘములో చేర్చబడిన వారందరూ ఎవరు? నిద్రపోతున్నారా? సంఘంలో చేర్చబడిన వారు అందరూ ఎవరు? నిద్రపోయేవారా? కాదు కదా. సంఘములో చేర్చబడిన వారందరూ ఎవరు? క్రీస్తుతో బ్రతికించబడినటువంటి వారు. అది మనకున్నటువంటి హోదా. అంటే ఎటువంటి పరిస్థితులలో? 2వ వచనం, మీరు ఏం చేస్తూ ఉన్నాం? అపరాధములు పాపములు చేయొచ్చు, వాటిని చేయొచ్చు. అపరాధములు పాపములు చేస్తూ మనము దేవుని దృష్టిలో సమాధుల దొడ్డిలో ఉన్నటువంటి వారుగా ఉంటుండగా అని అర్థం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా నిన్ను అడిగారు చూసారా ప్రశ్నలు, అందులో అవిధేయులైన వారిని ప్రేరేపించేవాడు వీడు. సాతాను యొక్క మూలమైన పని ఏంటో తెలుసండి, విధేయులను ఏం చేయలేడు. దేవునికి విధేయులైన వారిని, ప్రభువుకు విధేయులైన వారిని అతడు ఏం చేయలేడు, ఆయన అనుమతిస్తే తప్ప. అవిధేయులైన వారిని ఏం చేస్తాడు చెప్పండి? నెమ్మదిగా ప్రేరేపించడం మొదలు పెడతాడు అనమాట. అవిధేయులైన వారిని ప్రేరేపించేటువంటి వారు ఎవరు? సాతాను. అక్కడ అవిధేయులైన వారిని ప్రేరేపించి మనకు శత్రువులైనటువంటి అవి 3 విషయాలు అక్కడ చెప్పారు. ఒకటి, వాయుమండల శక్తికి అధిపతి సాతానుడు, ప్రపంచ ధర్మము లోకము, 3వ వచనంలో శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలు. ఏమొచ్చాయి అక్కడ? 3. సాతానుడు. మీకు అర్థమైపోయిన ఈ 3 మాటలు చెప్పండి. మనకి విరోధులైన వారు ఎవరు అని అంటే సాతానుడు, అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి గల అధిపతి వాడు సాతానుడు, మరియు ప్రపంచ ధర్మం లోక ధర్మాన్ని అనుసరించి వెళ్ళాలనుకుంటున్నాం లోకము. 3 శరీరము యొక్కయు మనస్సు యొక్క శరీరము. ఈ 3 ఎవరు? తిరిగి లేచిన అనుభవం కలిగినటువంటి విశ్వాసులకి 3 ఎవరు? శత్రువులు. దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా బ్రతికించారు వీటన్నిటి నుంచి. ఈ 3ని ప్రభు జయించారా లేదా? చెప్పాలి. ప్రభు జయించారా లేదా? జయించారు. అలా అయితే ఆ 3 జయం ఎవరి మీద ఉన్నట్టు? మన మీద. మనం ఆయనలో ఉన్నాం, ఆయన జయించాడు, ఆయన శిరస్సు, ఆయన శరీరం మనం అయితే కనుక అవన్నీ మనం కూడా ప్రకటించగలగాలి, చెప్పగలగాలి. కనుక 3వ వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తున్నాం. 3వ వచనంలో మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు
కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మన నడక, మన ప్రవర్తన ఎలా ఉంది అని అంటే మనల్ని దూరంగా పెడితే మంచిదేమన్నట్టుగా ఉందన్నమాట. కడమవారు అని అంటే ఒక అర్థం అది. ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి అంటారు చూసారా, అంటే అర్థం ఏంటి? సమాజానికి సరిపోని వారం. కనుక కడమవారి వలె మనం దూరంగా ప్రవర్తించేటువంటి వారముగా ఉన్నాం, నడిచేటువంటి వారముగా ఉన్నాం. అదే లైన్లో మనం చదివితే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ ఉంటిమి అన్న దగ్గర కలిసి వచ్చినట్లుగా మనం చూస్తాం. మనందరం కూడా ఈ మూడింటి యొక్క ప్రభావమునకు లోనైనటువంటి వారముగా ఉన్నప్పుడు 4వ వచనంలో మనకేం చెప్తున్నారనంటే అది చాలా తేటగా తెలియజేస్తారనమాట. ఈ అధ్యాయాన్ని విభజించడంలో కూడా ఆ పదం వాడబడుతుంది. అయినను అనేటువంటి పదం ఎక్కడ వాడారు? మరలా మొదటి పేరాలోనే మనం 13వ వచనంలో మనం చదివితే అయినను అనేటువంటి విషయాన్ని మనం చదువుతాం. అయినను అనే దానిపైన ఈ అధ్యాయాన్ని కూడా 2 భాగాల కింద విభజించవచ్చు. అయినను అంటే ఏంటి? మీరు చెప్పండి. అయినను అంటే నిద్రపోతున్నాను. అయినను అంటే ఏంటి? విన్నట్టు. నిద్రపోతున్నాను వింటున్నట్ట. అయినను అంటే ఏంటి? వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క పనులు, లోకం యొక్క పనులు, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుని దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను అది. అయినను క్రీస్తును లేపినటువంటి ప్రభు. అదే అసలు మొదటిగా హెడ్లైన్స్ ఇచ్చినట్టు ఇచ్చేశారు కదా. మొదటి వచనం క్రీస్తుతో మిమ్మల్ని బ్రతికించెను అని చెప్తున్నారు. కనుక 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము చూడండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. మొదటి వచనంలో క్రీస్తుతో బ్రతికించెను. ఎటువంటి స్థితి నుంచి బ్రతికించెను వివరించి చెప్పారన్నమాట. ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేశారని చెప్పొచ్చు. మొదటి అధ్యాయంలో ఆయన యొక్క ఏర్పాటు అది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పి, ఎందుకు బ్రతికించాలి మిమ్మల్ని అని అంటే అది ఆయన దయా సంకల్పం. క్రీస్తులో మనల్ని విమోచించి ప్రత్యేకంగా తన కొరకు ఏర్పాటు చేసుకోవాలనుకున్నది ఆయన ఉద్దేశం. కనుక క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్పడంలో అది మనం ఏం చదువుతున్నాం? బ్రతికించెను అనే పదం మరియు రక్షింపబడి ఉన్నారు అనే పదం ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటిది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సంగతి, మునుపు క్రీస్తు లేకుండా ఉన్న సంగతి, ఇప్పుడు క్రీస్తుతో బ్రతికించబడి కృపచేత రక్షించబడినటువంటిది వర్తమానం, ప్రజెంట్ టెన్స్ అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. 6వ వచనంలో మనం చదివితే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. చెప్పండి ఏంటిది? ఎంత మంచి మాట చూడండి. దేవుడు మనకు ఉపకారం చేస్తున్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. క్రీస్తు యేసు ద్వారా మనందరం కూడా ఉపకారం పొందుతూ ఉన్నాం. దేవుని ఉపకారం మనకు చేరాలి అని అంటే మధ్యవర్తి ఎవరు? క్రీస్తు అనమాట. దేవుడు ఏదైనా ఉపకారం చేయాలని అనుకుంటే కనుక మధ్యలో ఎవరు కావాలి మనకి? ఆయన లేకుండా ఏ ఉపకారం మనకు దేవుని నుంచి మన దగ్గరకు రాదు, ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు అని అర్థం. కనుక ఈ 6వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన ఉపకారము ద్వారా చేసిన ఉపకారం అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును, ఫ్యూచర్ రాబో యుగములో అన్నారనమాట. ఇది పాస్ట్ టెన్స్ ఏంటి? చచ్చిన వారంగా ఉన్నటువంటిది. వర్తమానం ఏంటి? క్రీస్తు కూడా బ్రతికించబడి రక్షించబడిన స్థితి. మరి ఫ్యూచర్ టెన్స్ ఏంటి? రాబో యుగములలో ఈ కృప యొక్క మహదైశ్వర్యాన్ని మనకు చూపించబోతూ ఉన్నారనమాట. రాబో యుగంలో కనపరిచిన నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను. కూడా అనే పదం ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి ప్లీజ్. బైబిల్ ఉన్నవారు అందరూ ఆ ప్రక్కన ఈ ప్రక్కన అందరూ చూడండి. కూడా మొట్టమొదటిగా మనం 5వ వచనంలో చదువుతాం, క్రీస్తుతో కూడా బ్రతికించెను. 7వ వచనంలో మనలను లేపెను కదా. 3వది కూర్చుండబెట్టెను. కూడా అది ఎవరు? కూడా క్రీస్తుతో కూడా లేచుట, క్రీస్తుతో కూడా బ్రతుకుట, క్రీస్తుతో కూడా బ్రతుకుట, క్రీస్తు కూడా లేపబడి బ్రతుకుట, క్రీస్తుతో కూడా మనం
కూర్చుండబెట్టబడుట. ఇది మనకి ఇవ్వబడిన హోదాగా మనం ఈ మొదటి 10 వచనాలను సంగతుల్లో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనం పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది పరలోకపు ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించెను. మొదటి అధ్యాయంలో మనం చదివాం కదా, ప్రతి పరలోక ఆశీర్వాదం ఆయన మనకు ఇచ్చారు. ఒక ఆశీర్వాదం ఏంటిది అని అంటే ఆయనతో పాటు పరలోకంలో కూర్చోవడం అనమాట. ఆయనతో పాటు కూర్చుండబెట్టెను. ఇంకా మనం చదివితే అక్కడ 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ మాట ఎంతసేపు అయినా ఆలోచన చేయవలసిన వివరం కలిగినటువంటి మాట. ఎందుకని అని అంటే అందులో విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. పైన కూడా మనం అది చదువుతున్న 5వ వచనంలో కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇదే మొదటి అధ్యాయంలో ఆయన కృపా మహదైశ్వర్యం అని చెప్పడం అన్నమాట. ఆయన కృప మనకు రక్షణ కలుగు చేసింది, మన పనులు కాదు అని అర్థం. ఇక్కడ ఉన్న విశేషమైన సంగతి ఏంటంటే కృప ద్వారా మనం రక్షించబడ్డాం. విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ విశ్వాసాన్ని అపోస్తలుడైన పేతురు ఏమన్నారు అని అంటే రక్షించిన విశ్వాసం ఏమవుతుంది? 1:1 రెండో పత్రిక 1:1 రెండో పత్రిక పేతురు. ఏం విశ్వాసం ఇది అని అంటే అమూల్యమైన విశ్వాసం అన్నారు. మనం రక్షించబడడానికి కారణమైన విశ్వాసానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఇచ్చారని చెప్పొచ్చు. మన నమ్మిక కలిగి విశ్వాసమునకు కర్త మనకు నమ్మిక కలిగించారు, రక్షించబడ్డాం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. కనుక ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. రక్షణ ఎలా కలుగుతుందండి అని అంటే విశ్వసించడం ద్వారా మనం కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. అది ఇక చివరిగా ఇందులో 10వ వచనంలో ఉన్నటువంటి సంగతి చెప్పి నేను ముగిస్తాను. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును ఇక్కడ కూర్చున్నా లేక సంఘంలోనికి చేర్చబడిన వారు ఎవరైనా వారి గొప్పతనాన్ని బట్టి కాదు, వారి క్రియలను బట్టి కాదు, దేనిని బట్టి అని అంటే విశ్వసించుటను బట్టి దేవుడు మనలను రక్షించను అనే సంగతిని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి 10వ వచనం చూడండి ఏమనుంది అని అంటే ఇక్కడ మనం దీన్ని ఇలా అర్థం చేసుకోవడానికి ఒక వివరణ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. 1:6 కూడా చదవండి. అక్కడేంటి ముందుగా సిద్ధం చేసుకున్నది ఎవరిని? అక్కడ 1:6లో మనలను, ఇక్కడ ముందుగా సిద్ధపరిచిన క్రియలు. దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నాను అనమాట. దేవుని దగ్గర రెండు రెడీగా ఉన్నాయి. ఏంటి? సిద్ధం చేసుకున్న మనుషులు ఉన్నారు, ఆ మనిషికి చేయవలసిన పని కూడా ఉందన్నమాట. అయితే తిరిగి లేచిన తరువాత సంఘములో చేర్చబడిన తరువాత మనం వీటిని గుర్తించి ఆ సత్క్రియలు చేయడానికే వెళ్ళాలి. మరలా చెప్పనా అర్థమైంది కదా? మరలా చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే మరలా ఎందుకు అంటున్నానంటే దేవుని దగ్గర ఆయనకు ఒక కార్యక్రమం ఉంది. పలానా వ్యక్తిని నేను సృష్టించుకోవాలి, పలానా పనులు వారికి ఇవ్వాలి. ఎప్పుడు ఇది అనుకున్నారు చెప్పండి? ముందుగా నిన్ను అనుకున్నారు, నువ్వు చేసే పనిని కూడా అనుకున్నారు. కనుక ముందుగా అనుకున్నటువంటి మనం ముందుగా చేయబడే పనిని చేయట్లేదు అనుకోండి, మళ్ళీ వంటే నేను చెప్పిన ఉదాహరణలోకి వెళ్తాం అనమాట. మనం ఇవాళ ఏదో కూర ఉండమంటే ఇంకో కూర ఏదో ఉంటుందని అనమాట, ఏదో టిఫిన్ చేయమని ఇంకోటి ఏదో చేస్తున్నారు అనమాట. ముందుగా ఏమనుకున్నాం? టైం టేబుల్లో పలానా ఆయన పిలుచుకోవాలి, పలానా రోజుని పని చేయాలని అనుకున్నాం. ఏం చేస్తున్నాడు ఆయన వచ్చి అని అంటే బాగానే ఉంది, వచ్చారు, సమయానికి వచ్చారు, అందరూ సంఘంలో చేర్చబడ్డాం కరెక్టే, కానీ ఆయన ఇచ్చిన పని చేస్తున్నాం అని అడుగుతుంటే అమ్మా చేస్తున్నాం ఆలోచించాలని. కనుక ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే దేవుడు మనల్ని ఎవరిలో సృష్టించాడు అంటే క్రీస్తు అన్నీ ఎలాగైతే చేశారో
క్రీస్తు ఎలాగైతే అన్నీ చేయగలిగారు అలాగే నువ్వు నేను కూడా చేయాలనేది దేవుని ఆ విధంగా సృష్టించారని. సృష్టించబడ్డమేమో క్రీస్తులో, చేయడం పని ఎవరిది? సందేహం. అందుకే ఈ చీలికలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కనుక మొదటి 10 వచనాల్లో ఈ వివరాలతో మనం ఈ విషయాలను ఆలోచన చేయవచ్చు. మనము క్రియల చేతన లేకపోతే క్రియలు చేసి మనం రక్షణ పొందలేదు. ఇక్కడ అంటే మనందరికీ మనసులో ఉన్న మాటే, కానీ ఎవరు అపార్థం చేసుకోకుండా దీన్ని అర్థం చేసుకోవాలి. క్రియల మూలంగా రక్షణ నేను పొందలేదు కాబట్టి నా క్రియల ద్వారా ఆ రక్షణ పోదు. అలాగని ఏ క్రియలు పడితే ఆ క్రియలు చేయడానికి వీల్లేదు. దేవుని దాసులు వివరించాడు. దేవుడు నా కొరకై ముందుగా సిద్ధపరిచిన క్రియలు ఉన్నాయి కదా, అవి చేయాలి. ఓకే, కానీ బాటమ్ లైన్ ఏంటి అంటే క్రియల మూలంగా రక్షణ నేను పొందలేదు కాబట్టి క్రియల మూలంగా నా రక్షణ పోదు, అనగా పాపక్రియలు. అలాగని పాపక్రియలు చేస్తామా అంటే కాదు. దేవుడు నా కొరకై సిద్ధపరిచిన ఆ సత్క్రియలు ఉన్నాయి కదా, వాటిని నేను చేస్తూ ఉండాలి. అది దేవుడు నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. తర్వాత దీని మీద మరలా మాట్లాడదాం. 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. నేత్రములు వెలిగింపబడటం మనం చూస్తాము అని మనకు కనపడుతూ ఉంది. మన మనోనేత్రములు వెలిగింపబడినందున మన ఎడల దేవుడు కలిగి ఉన్న సంకల్పాన్ని మనం చూచాము. మొదటి 3 నుంచి 14 వచనాల్లో, అలాగే 19 నుంచి 21, 23 వరకు దేవుని యొక్క మహాత్మ్యాన్ని, ఆ సంగతులు మనం చూడగలుగుతూ ఉన్నాం. 2వ అధ్యాయంలోనికి మనం రాగానే మన మనోనేత్రములు వెలిగింపబడినందువలన మన గత స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మనోనేత్రములు వెలిగింపబడినందుననే మనం ఏమై ఉన్నాము అనే సంగతి మనకు అర్థమవుతుంది. మన గత స్థితి అది దేవుని ఉగ్రతకు పాత్రమై ఉన్న పాపముతో కూడిన స్థితి అనే సంగతి మనకు అర్థమవుతుంది. లోకంలో ఉన్నవారు పాపం చేసి అతిశయపడతారు, గర్వపడతారు, ఏదో సాధించామన్నట్టుగా. కానీ దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి గత స్థితిని చూచినప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడినందువలన వారి గత స్థితి వారికి అర్థమవుతుంది. వాస్తవానికి గతం మనకు తెలిస్తే అది సిగ్గుపడవలసిన విషయం, అతిశయపడవలసిన విషయం కాదు. అందుకే 1వ వచనంలో అంటాడు, 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను అన్నాడు. గత స్థితి చచ్చిన స్థితి. కారణం ఏంటి? పాపములు, అపరాధములు. మన మృత స్థితికి కారణం పాపములు, అపరాధములు. కనుక ఆ పాపం మనలను సిగ్గుపడినట్లుగా చేస్తుంది. కనుక మరలా పాపం వైపు మనం వెళ్ళాము అంటే ఏం పని చేస్తున్నట్లు చెప్పండి? సిగ్గుపడే పనులు చేస్తూ ఉన్నట్లు అని అర్థం. అలాగూ సిగ్గుపడే పనులు మనం చేయకూడదు. కనుక పాపం చేసేవాడు ఏం చేస్తున్నాడు? సిగ్గుపడే పనులు చేస్తూ ఉన్నాడు. మరి మనం చేయొచ్చా? అది మన గత స్థితి కదా, పాత స్థితి కదా, పాపపు స్థితి కదా. అయితే 5వ వచనము నుండి, లేక 4, 5 కలిసి ఉన్నాయి, 4 నుంచి చదువుదాం చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడు మన స్థితి మారిపోయింది. గతం పాపం, అది సిగ్గుపడవలసిన విషయం. ప్రస్తుతం రక్షింపబడి ఉన్నాము, ఇది మనం స్తుతించవలసిన విషయం. గతం సిగ్గుకరమైనది. చాలామంది ప్రస్తుత దినాల్లో ప్రభు నమ్ముకొని రక్షింపబడిన తర్వాత కూడా వారి గత పాప జీవితాన్ని అతిశయపడుతూ చెప్పేవాళ్ళేరా, దానికి సాక్ష్యం అనే పేరు పెడతా ఉన్నారు.
సాక్ష్యం అంటే, రక్షణ సాక్ష్యం అంటే ప్రభు మనల్ని ఎలాగ రక్షించాడు, అది సాక్ష్యం. మన భ్రష్టత్వం కాదు సాక్ష్యం, మన పాప జీవితం కాదు సాక్ష్యం, మనం సిగ్గుపడవలసిన విషయాలు కాదు సాక్ష్యం. ప్రభు మనల్ని ఎలాగ రక్షించాడు అదే సాక్ష్యం. కనుక ప్రభు మనల్ని ఎలాగ రక్షించాడు ఆ సంగతి మనకు అర్థమైతే సిగ్గుపడవలసిన స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వస్తాం? ఇప్పుడు మనకు కనిపిస్తుంది, స్తుతించే స్థితిలోనికి వస్తాము. ఇది మనకు కనిపించాలి. ఎవరికి కనిపించాలి? మనోనేత్రములు వెలిగించబడిన, కనపడితేనే కదా, చూస్తేనే కదా. కనుక మన గత స్థితిని చూసినప్పుడు మన ప్రస్తుత స్థితి దేవునిని స్తుతించటం మాత్రమే కాక దేవుని ఎడల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకా దేవునికి ఎంత రుణస్థులమనే సంగతి కూడా జ్ఞాపకం చేస్తుంది. అందుకే పౌలు గారు ఎలాగంటాడు, నేను ఎంతగా స్తుతించిన ఇంకను రుణస్థుడనే అని అంటాడు. ఎంత గొప్ప కార్యం అంటే, ముందు మనం విన్నాం, సమాధిలో నుండి సింహాసనము దగ్గరికి తీసుకొని వచ్చాడు ప్రభు. కనుక సమాధిలో నుండి సింహాసనం యొద్దకు తీసుకొని వచ్చిన ఆ స్థితిని బట్టి కృతజ్ఞత కలిగిన వారమై ప్రభువును మనం ఏం చేయాలి? స్తుతించవలసిన వారముగా ఉన్నాము. ఆ తదుపరి మన స్పందన, మన చర్యలు ఎలా ఉంటాయంటే సత్క్రియలు చేయుటకై. 1వ వచనం నుండి మనం చూచాం, ముందు ఎవరి పనులు చేశాము? చదువుదాం చూడండి. 2వ వచనం నుండి చదువుతున్నాను. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మన క్రియలన్నీ కూడా వాయుమండల సంబంధ అధిపతి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాడి ఇష్టాన్ని నెరవేర్చాము, మన శరీర ఆశలను నెరవేర్చాము. అపవాది క్రింద, అపవాది స్వాధీనములు, అపవాది నియంత్రణలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుడు అట్టి సమాధి స్థితిలో నుండి సింహాసనం వరకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడేం చెయ్యాలి? 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మొదటి భాగంలో సిగ్గుపడవలసిన స్థితిలో ఏం చేశాము? సైతానుకు బానిసలం, దాసులం, వాడి క్రియలు చేశాము. ఇప్పుడు స్తుతించే స్థితిలో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏ క్రియలు చేయాలి? ఏం సత్క్రియలు? ఏం సిద్ధపరిచిన? ముందుగా ఏంటి? దేవుడు సిద్ధపరిచిన. ముందు ఎవరి క్రియలు చేశాము? అపవాది క్రియలు. ఇప్పుడు ఎవరి క్రియలు చేయాలి? దేవుడు సిద్ధపరిచిన క్రియలు చేయాలి. అప్పుడు చేసిన క్రియలు ఎటువంటివి? పాప సంబంధమైనవి, సిగ్గుపడేవి. ఇప్పుడు చేసే క్రియలు ఎటువంటివి? సత్క్రియలు, దేవునికి మహిమకరమైనవి. కనుక మన యొక్క స్థితులు ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. కనుక పాపమునకు ప్రేరేపించబడి శోధింపబడినప్పుడు ఎప్పుడైనా పాపములో పడితే ఏం పనులు చేస్తున్నాం? ఎవరి పనులు చేస్తున్నాం? అపవాది పనులు. అవి ఏమి కలిగిస్తుంది? మనకు సిగ్గు కలిగించేవిగా ఉన్నాయి. ఈ గంభీరమైన మార్పు దేవుడు మన జీవితంలో తీసుకొచ్చిన ఈ అద్భుతమైన, గంభీరమైన, మనోహరమైన మార్పును గురించిన ధ్యానం ఎప్పుడు మన హృదయాల్లో ఉండాలి. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం యొక్క జ్ఞాపకం ఎప్పుడు మన హృదయాల్లో ఉండాలి. కనుక ఇప్పుడు మన జీవితంలో మార్పు వచ్చింది. చచ్చిన స్థితి, ఇప్పుడు ఎవరు మనం?
జీవము కలిగిన వారు. మన క్రియలలో మార్పు వచ్చింది. మునుపు ఎవరి క్రియలు? అపవాది క్రియలు. ఇప్పుడు ఎవరి క్రియలు? దేవుడు సిద్ధపరిచిన క్రియలు. అప్పుడేం చేస్తున్నాము? సిగ్గుపడవలసిన క్రియలు చేస్తున్నాం. ఇప్పుడు తలెత్తుకోగలిగిన క్రియలు చేస్తూ ఉన్నాం. కనుక మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మన గతమేంటో మనకు తెలుస్తుంది, అర్థమవుతూ ఉంది. వాటి ఎడల మనం కలిగి ఉండవలసిన వైఖరి ఏంటో మనకు అర్థమవుతుంది. సిగ్గుపడవలసిన విషయాలను గురించిన వైఖరి ఏం కలిగి ఉండాలి? మనం వాటి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? అసహించుకోవాలి, విసర్జించినవిగా, పాతి పెట్టినవిగా ఉండాలి. ఇప్పుడైతే దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు చేయాలంటే దేవుడు మనకు జీవితంలో తీసుకుని వచ్చిన గంభీరమైన, అద్భుతమైన, మనోహరమైన, దేవుడు మాత్రమే చేయగలిగిన ఆ కార్యం ఎల్లప్పుడూ కూడా మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. దేవుని దాసుల ముందుగా ప్రస్తావించినట్లుగా ఇది మన క్రియల వలన కలిగినది కాదు. ఎందుకు చెప్పండి? గత రాత్రి దేవుని దాసులు సువార్త ప్రకటిస్తూ ఒక మాట అన్నాడు. మన నీతి క్రియలే ఆయనకు మురికి గుడ్డలుగా ఉంటే మన పాపపు క్రియలు ఎలా ఉండాలి? ఇంకా ఇవి అవే. నీతి క్రియలే దేవుని ఎదుట ఎలా ఉన్నాయట? మురికి గుడ్డలతో సమానము అని అన్నాడు. మనము సమాజంలో మంచివనే కొన్ని పనులు చేస్తా ఉన్నాము, అవి మురికి గుడ్డలైనప్పుడు ఇంకా భ్రష్టమైన పాపముతో కూడిన నీచమైన కార్యాలు చేసినప్పుడు అవి మరింత దిగజారిన స్థితి, మరింత సిగ్గును కలిగిస్తాయి. కనుక వాడి జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు వానికి దాసులము కాదు, వాడు మనకు యజమానుడు కాదు. నిన్నటి దినము నుంచి ఒక మాట మాటి మాటికి మన మననంలోనికి వస్తుంది. ఏంటి తెలిసిన? యేసుక్రీస్తు వారిని ముందుగా మనం ఎలా ఒప్పుకోవాలి? ప్రభువుగా. దేవుని దాసులు చెప్తూ వస్తున్నారు కదా, ఆయన మనకు ప్రభువు అంటే ఆయన ప్రభుత్వం క్రింద ఉన్నాము, ఆయన పరిపాలన క్రింద ఉన్నాము. మునుపు వాయుమండల సంబంధి అయిన అధిపతి, ఇప్పుడు మనకు ప్రభు ఎవరు? క్రీస్తు యేసు వారు. కనుక మొదటి క్రియలు ఎలా ఉన్నాయో మొదటి భాగంలో మనం చూస్తున్నాం, అంటే పాత క్రియలు. ఇప్పుడు మనము చేయవలసిన క్రియలు ఎవరు సిద్ధపరిచినవి? దేవుడు సిద్ధపరచినవి. సిగ్గుపడే స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడు? స్తుతించే స్థితిలోనికి తీసుకువచ్చాడు. సిగ్గుపరిచే క్రియల నుంచి సత్క్రియలు చేసే స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అవి వాటితో మన క్రియలకు వాటితో సంబంధం లేదు. ఒకవేళ క్రియల చేత రక్షింపడాలంటే నీతి క్రియలు మురికి గుడ్డలే, ఇంకా పాప క్రియలు మరింత అసహ్యమైన నీచమైనవి. కనుక రక్షణ కూడా క్రియల వలన కలిగినది కాదు, క్రియల ద్వారా సంపాదించుకొన లేము. నాలో ఏ మంచి లేదంటాడు పౌలు గారు. అది కేవలం ప్రభు కృప ద్వారా మాత్రమే. ఈ గొప్ప మార్పు, ఈ అద్భుతమైన మార్పు, ఈ ఆశీర్వాదకరమైన మార్పు మనకు ఎలా కలిగింది? దేవుని కృప ద్వారా. ఈ కృప ద్వారా దేవునికి ఏమి కలగాల? మహిమ కలగాల. తన కృపా మహిమకు కీర్తి కల. ఆయన కృపా మహిమ కీర్తి ఎలా కలుగుతుంది? ఒకటి, మనం వ్యక్తిగతంగా ప్రభువును స్తుతిస్తాం. ఆయన కృపా మహిమకు కీర్తి కలగటానికి ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. తద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది. ఎస్. 4వ వచనంలో అసలు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరో చెప్పాడు. మన జీవితాలకు కానీ ప్రపంచానికి కానీ మొత్తం అంతటికి ముఖ్యమైన సబ్జెక్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? దేవుడు. అక్కడున్నమాట ముఖ్యమైన సబ్జెక్ట్ ఎవరు? దేవుడు. ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాడు. ఏం పని? ముఖ్యమైన పనిలో ఉన్నాడు. ఏం పని? మొదటి అధ్యాయం 4లో 12లో 14లో నేను అనుకున్నాం, మర్చిపోయారు. ముఖ్యమైన పనిలో ఉన్నాడు ఆయన. మహిమపరచబడాలి, అదే ఆయన ముఖ్యమైన పని. దేవుని ముఖ్యమైన పని ఏమిటి? ఆయన ఏమవ్వాలి?
అంతే. ఇది ఎప్పుడు మన జీవితంలో ముందు పెట్టుకోవాల్సిన విషయాలు. దేవుడు ముఖ్యమైన వ్యక్తి, ఆయన ఒక పనిలో ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ ఏం చేయబడాలి? ఇది మర్చిపోవద్దు. తర్వాత మరి మొదటి అధ్యాయంలో మనకున్న స్వాస్థ్యం ఏంటో నిన్న విన్నాం. బ్రిటిష్ ఇంగ్లాండ్లో ఒక ఎస్టేట్ ఉంది, కథ విన్నాం కదా. చనిపోయాడైనా మరి ఆయన వారసులు ఎవరు అని గాలిస్తే ఎక్కడో ఒక ఆయన కన్నా దొరికాడు. ఆయన చాలా పేదరికంలో ఉన్నాడు. అతన్ని తీసుకొచ్చారు. ఈ ఆస్తి అంతా అతని పేరుని ఏం చేశారు? ఇప్పుడు రాశారు. ఈ ఆస్తిని అతడు వస్తున్నప్పుడు విలేకరులు అడిగితే ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఇప్పుడు ఆస్తిని స్వతంత్రించుకునే ముందు అతడు ఏ స్థితిలో ఉన్నాడు? అదే 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఏ స్థితి? పాపముల చేత అపరాధముల చేత చచ్చాడు. లోకం దాడి చేస్తుంటే ఏం చేయలేకపోతున్నాడు. అపవాది దాడి చేస్తుంటే ఏమి చేయలేకపోతున్నాడు. శరీరం దాడి చేస్తుంటే అలాంటి స్థితిలో ఉన్నవాడిని తీసుకొచ్చి మొదటి అధ్యాయంలో ఉన్న అంత ఆస్తి కట్టబెట్టారండి. ఇది అందుకని మొదటి అధ్యాయంలో మనకున్న ఆస్తి చెప్తే 2వ అధ్యాయంలో మన స్థితి ఏంటో చెప్పి ఇప్పుడు మన స్థితి మారింది. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎస్టేట్లో పెట్టారు. దేవుని దాసులు చెప్తున్నారు, విందుశాలకు మనల్ని ఏం చేసాడు ఆయన? అదే 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు. దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో చెప్పాల. ఇలా చేయడం ద్వారా దేవునికి ఒక లక్షణం ఉంది, కృప. ఆ కృపకి ఏం కలుగుద్ది? మహిమ కలగడం. అంటే అందరూ ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటారు? మా దేవుడు ఎలాంటి వాడు? అదే కృపకు మహిమ కలగడం అంటే. ఓకే. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకుంటాం. మహిమ అనే పదానికి ఆపోజిట్ ఐజాక్ గారు దాన్ని ప్రారంభించారు, చక్కగా వివరించారు. మహిమకు ఆపోజిట్ ఏంటండి? నేను నిన్ను పొగుడుతానండి, పొగట్లేదు. ఒకరోజు ఏం చేస్తున్నాను నేను ఆయన్ని? అవమానపరచు. వినండి, మనం 2 పనుల్లో ఎప్పుడు ఉంటాం. అయితే దేవుణ్ణి మహిమపరుస్తాం, లేకపోతే ఆయన ఎప్పుడు ఏం చేస్తాం? మనం మధ్యలో స్థితి లేదు. ఇది చాలా సీరియస్గా మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన ఏం చేస్తాం మనం, లేకపోతే ఏం చేస్తాం? ఎప్పుడు మన జీవితాల్లో లేకపోతే అనేది రాకుండాను గాక. ఇప్పుడు ఎలా అవమానపరుస్తాం అనేది అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? అవి మీ సొంత క్రియలు ఉంది కదా. ఎన్నో వచనం? క్రియల వలన కలిగినది మీరు అవమానపరుస్తారు, తెలివిగా అవమానపరుస్తారు అని అర్థం. అది అవమానం అని తెలియకుండా అవమానపరుస్తారు మీరు. మనోళ్ళు అంటారు కదా, నువ్వు చాలా గొప్పోడు రోయ్ అంటారని. దాని అర్థం ఏంటి? అని పొగిడినట్ట తిట్టినట్ట? పైకి పొగిడినట్టు, కానీ మనసులో అలా ఉంటుంది. మన క్రియలు అనేవి ఎలా ఉంటాయంటే, నోటితో దేవుడు ఆయన మహిమ అన్ని చెప్తాం, మన హృదయంలో ఆ భావన ఏమాత్రం కూడా ఉండదు. అందుకని ఏం చెప్తున్నాడు? ఆయన అవమానపరిచే క్రియలు మీ దగ్గర ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి, అతిశయపడొద్దు. అయితే మరి ఏం చేయాలి? దేవుడు ముందుగా సిద్ధం చేశాడు ఆ క్రియలను. మీరు ఏం చేయాలి? తెలుసుకోవాలి. నేను 2 మాటలు ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తాను. సృష్టి అనే మాట చూడండి, ఉందా 10వ వచనంలో? సృష్టి. మనం అందరం ఒకలా ఉండాలనుకుని ముందు అనుకున్నాడు మనసులో, దాన్ని చేశాడు. తర్వాత సృష్టి అంతా బాగుందా పాడైపోయిందా? పాడైపోయింది. ఆరంభంలో కొంత బాగుంది, తర్వాత ఏమైంది? పాడైపోయింది. మళ్ళా క్రీస్తు యేసునందు మళ్ళా ఏం చేయబడ్డాం? మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. ఒక ఆయన, ఏమండి దేవుడికి ఏం పని అండి? వాళ్ళ నరకానికి తోసేయచ్చుగా. ఎందుకంటే ఈయన తిప్పలో ఈ సువార్త, ఇంత డబ్బులు, ప్రాణము త్యాగం చేయడం ఏంటంటే ఇదంతా? పెద్ద హాల్లో ఆర్ట్ గ్యాలరీ ఉందంట. పెయింట్ వేస్తారు కదా, కోట్ల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క పెయింటింగ్. అలా వెళ్తూ ఉంటాడుగా
ధనికులు వేలంపాటలో కొనుక్కుంటా ఉన్నారు. ఒక ఆయన వచ్చాడు, బాగా పాడైన ఒక పెయింటింగ్ కొనుక్కుంటున్నాడంట. అప్పుడు బ్రదర్స్ అన్నారు, ఏమంటే ఇదేంటి, మీరు చాలా ధనవంతులు, ఇవన్నీ కొనేయగలరు, కానీ మీరు ఆ పాడైన దాన్ని ఏం చేస్తున్నారో, ఎందుకు, మీకు తెలివి లేదా, ఎందుకట అంటే ఆయన అన్నాడు, బాబు ఆ పెయింటింగ్ వేసింది ఎవరో, నేనే. అది పాడైతే దాన్ని సరి చేయాల్సింది కూడా ఎవరో, అందుకని నిన్ను నన్ను మళ్ళీ కొనుక్కున్నాడు ఆయన. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటంటే, పాడైన మనల్ని బాగు చేయగలిగిన వాడు ఎవరో, మనల్ని చేసినోడు మాత్రమే. ఇంకెవరు మనల్ని ఏం చేయలేరు, బాగు చేయలేరు. అందుకని మళ్ళా ఏం చేస్తున్నాడు, మనల్ని ప్రతి సృష్టి చేస్తున్నాడు, పునఃసృష్టి చేస్తున్నాడు. మీరు కొత్త సృష్టి అయ్యారు యేసు ప్రభువులో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి. పాత సృష్టిలో నేను పాడైపోయాను, ఇప్పుడు సత్క్రియలు చేయడానికి పిలువబడ్డాను. ఏ సత్క్రియలు? సత్క్రియల యొక్క అర్థం ఏంటి? సత్క్రియల యొక్క అర్థం ఏంటంటే, దేవుడు చెప్పిన పనులను ఏమంటారు, ఏం చెప్పినా సత్క్రియ. అది గుర్తుపెట్టుకోవాలి. సత్క్రియలు అంటే మళ్ళీ మనం దానికి మన సొంత ఫ్లేవర్ యాడ్ చేయకూడదు. దేవుడు ఏం చెప్తాడో అదే సత్క్రియ. ప్రభు తన కొరకు ప్రాణం పెట్టమని మనకు చెప్పాడు అనుకోండి, అదే సత్క్రియ. ప్రభు ఏం చెప్పాడో చేయమని అదే సత్క్రియ. పౌలు అన్నాడు, తాను రక్షించబడినప్పుడే, ప్రభువా నీవు నేనేం చెయ్యాలని కోరుతున్నావు, అదే ఏ సత్క్రియ. అంతే తప్ప మనకు అందుబాటులో ఉన్నవి, మనకు వచ్చినవి, మనకు తోచినవి చేసి వాటిని ఏమనకూడదు, సత్క్రియలు అనకూడదు. దేవుడు ఆల్రెడీ ముందు నిన్న నుంచి పాప వంట ఆయన వింటున్నాడో లేదో తెలుస్తుంది, కానీ ఒక పని కొరకు మనం ఆయన పిలిచాం, ఆయనకి ఇంగ్రీడియంట్స్ ఇచ్చాం, ఆహారపు వస్తువులు ఇచ్చాం, నువ్వు ఇలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని మనం అన్నట్టుగా ఆయన ఎగ్జాక్ట్గా అలాగే చేస్తే లాస్ట్లో ఆయనకి ఆయన అనుకున్నది ఏదైతే ఉందో ఆ బహుమానం మనం ఇస్తాం. అలా ఇవ్వకపోతే, మనం ఉప్మా వండమన్నాం, ఆయన ఏదో వండాడు, ఎలా ఉంటుంది మనకి? అందువల్ల ఈ సత్క్రియల విషయమై ప్రభు చెప్తా ఉన్నాడు. రైట్. తర్వాత ఇంకొకటి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చాలా సంగతులు మీరు చదువుకోండి. ఇక్కడ కేవలం మీకు ఒక అవుట్లైన్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత మరొకటి చూడండి, క్రీస్తుతో కూడా ఏం చేయబట్టాడట మనల్ని. 7వ వచనం, 7 కూర్చుండబెట్టిన ముఖ చదవండి చాలు. 4వ అధ్యాయంలోనికి రండి, అక్కడ కూడా వచ్చినప్పుడు మొదలు పెట్టచ్చు, కానీ ఒక హింట్, ఎందుకంటే దాటిపోతున్నామని. 4లో ఇంకో పని ఉందండి. 3వ వచనం, నడుచుకొనవలెను అనుందా. ఇప్పుడు ఒకడు అక్కడ చెప్పినట్టుగా నడవాలి. ఏ నడక? దీర్ఘశాంతంతో, పిలుపుకు తగినట్టుగా, సాత్వికంతో. ఒక చక్కటి క్రైస్తవ నడక రావాలంటే ముందు ఏం చేయాలి? మనం కూర్చోవాలా. కూర్చోకుండా ప్రభు కొరకు మనం ఏం చేయలేము, జీవించలేం, నడవలేం. నడక నడత, నడక నడత, జీవించలేం. జీవించాలంటే ఎక్కడ కూర్చోవాలి మనం? క్రీస్తుతో కూడా ఏం చేయబెట్టబడ్డాం మనం? కూర్చుండబెట్టబడ్డాం. అది తెలియాలి. నా పొజిషన్ ఏంటి తెలియాలి. నేను బాగా బ్రతకాలంటే నేను ఎవరినో తెలియాలి, మనం ఎవరమో తెలియాలి, మన గత జీవితం ఏంటి, దాని నుంచి ఎలా వచ్చామో మనకు తెలియాలి. అందువలన క్రైస్తవ జీవితం అనేది మీరు ఎలాగ నడుస్తారు అనే దాంతో ప్రారంభం అవ్వదు, మీ కొరకై ముందు ఏం జరిగింది అనే దాంతో ప్రారంభమవుతుంది. దేవుడు మరలా అదే జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుడు మన జీవితాలంతటిలో ప్రముఖమైన వాడెవరు? దేవుడు. ఆయన ఒక ప్రముఖమైన పని కలిగి ఉన్నాడు. ఏంటది? మహిమ. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాసన మందే. 5:1 చూడండి, 5:2. ఇప్పుడు ఆయన సత్క్రియలు చేస్తే ఏ వాసనలోకి వస్తున్నాం మనం?
ఎంత అద్భుతం. సమాధి కంపు లేదు మన దగ్గర, ఇక దుర్గంధము లేనే లేదు. రైట్. ఈ తలంపులు ప్రభు మన వినికిడిలో దీవించును గాక.